22వ అధ్యాయం 12వ వచనం. దావీదు ఇప్పుడు సొలొమోనుతో దేవుడు ఏర్పాటు చేసిన మందిరాన్ని కట్టించుటకు తన యొక్క చివరి కాలంలో ఆశీర్వదిస్తున్నటువంటి మాటలు, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయునుగాక. దావీదు తన కుమారుడైన సొలొమోనుకు అందించిన ఆశీర్వాదం ఈ ఉదయకాలం నాకును నీకును నీ పిల్లలకును కూడాను దేవుని యొక్క జ్ఞాన ఆశీర్వాదం దయచేయునుగాక. అంటే చెప్పండి. సొలొమోను ఈ మాటలు చెప్తున్నప్పుడు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా మాటలు రాయబడుతుంది. విజ్డమ్ అని ఉంటుంది. దేవుడు నీకు జ్ఞానాన్ని కలగజేస్తాడు, కలగజేయును. సొలొమోనుకి జ్ఞానం వలన 7 ఆశీర్వాదాలు కలిగి ఉన్నాయి. ఈ ఉదయకాలం మనం వాటిని ధ్యానించబోతున్నాం. కనుకనే సొలొమోను కూడాను మొదటి రాజుల గ్రంథంలో అతను దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రజలను పాలించుటకు తగినటువంటి వివేకమును జ్ఞానమును నాకు అనుగ్రహించమని ప్రార్థించాడు. ఈ జ్ఞానం వలన కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏంటి? ఈ ఉదయకాలం కొద్ది మాటలు మనం వాక్యానుసారంగా ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 34వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. జాగ్రత్తగా మాటలు వినాలి. అతని జ్ఞానపు మాటలు తెలుసుకుంటకై సొలొమోను జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను వద్దకు వచ్చిరి. జ్ఞానం ప్రజలను నడిపించును. విజ్డమ్ బ్రింగ్స్ టు పీపుల్ టు us. జ్ఞానం దేవుని యొక్క ప్రజలను నడిపిస్తుంది. అతని జ్ఞానపు మాటలు తెలుసుకుంటకై జనులందరూ కూడాను అతని యొద్దకు రావటానికి గల కారణం, అతను వేసుకునే మంచి వస్త్రాలు చూడాలనో, లేక అతను వేసుకున్నటువంటి అలంకరించబడినటువంటి బంగారాలు వజ్రాలను చూడటానికో కాదు, అతని యొక్క జ్ఞానపు మాటలు వినటానికి. సామెతలు 14వ అధ్యాయం 28వ వచన భాగం ఇలాగుంటుంది. ఏమిటి అనగా, జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వస్తుంది. జనము కూడి ఉన్నటువంటి స్థలములో రాజుకు ఘనత. జనక్షయము రాజులకు వినాశనం. ప్రజలు రాజు దగ్గరకు వచ్చుట దేశానికి అది బలం, దేశానికి గౌరవం. అనేక పర్యాయాలు మనం న్యూస్లో వింటూ ఉంటాం. ఆయా అధికారులు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించేటువంటి నాయకులు, వారు పాలకులు మాట్లాడుతుండగా ప్రజలందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. సమయ భారం లేక వారి మాటలు, లేకపోతే వారు ప్రజలందరూ ఇష్టపడక దూరంగా వెళ్ళిపోతుంటే దాన్ని టీవీలో చాలా పెద్దగా న్యూస్లో వేస్తుంటారు. ప్రజలు వెళ్ళిపోతున్నారు, ఏ ఒక్కరో లేరు ఈ మీటింగ్లో అని. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత కలుగుతుంది. రాజుకు దేనివల్ల ప్రజలు వస్తారు రాజు దగ్గరికి అంటే, అతడు జ్ఞానంతో మాట్లాడే మాటలను బట్టి. విజ్డమ్ బ్రింగ్స్ పీపుల్ టు us. నీ జ్ఞానం ప్రజలను దేవుని వైపుకు నడిపించిన గాక. ఆమేన్ చెప్పండి. మన పిల్లలు అట్టి జ్ఞానం కలిగి నిలబడదురు గాక. ఈ ఉదయకాలం నేను చెప్పే ప్రతి ఒక్క మాటలో మీ కుటుంబం కొరకు అలాగను ప్రార్థించాలి. బైబిల్లో ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుందన్నాడు. గనక ఒంటిగాడై ఇనుట కంటే ఇద్దరు కూడినుట మేలు. ఒంటిగాడు ఒకవేళ పడిపోయినా వానికి శ్రమ కలిగిద్ది, వాని లేవనెత్తేవాడు ఎవరు ఉండరు. ఇద్దరు కలిసి పడుకున్నప్పుడు వారికి వెట్ట కలుగును,
12వ వచనంలో మంచి మాట రాస్తాడు. ఒంటరి ఒకని మీద మరొకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. ఇంగ్లీష్లో మంచి బాగా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఇన్ నంబర్స్ అని అంటాడు. కనుక కలిసి ఉండటం, జ్ఞానం వలన ఇద్దరు కలిసి శత్రువుని జయిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యం. కనుక యేసు ప్రభువారు కూడాను శిష్యులను ఒంటరిగా పంపించలేదు. ఆయన ఇద్దరిద్దరుగానే కూడా పంపించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన శిష్యులతో ఆయనకు కూడా నడిచారు. కనుక ప్రజలు వచ్చుట అనేది రాజుకు ఘనత. జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రజలు సమకూర్చబడతారు, చేర్చబడతారు. హల్లెలూయా. నీ జ్ఞానము ద్వారా నీ యొక్క కుటుంబం అంతా కూడా సమకూర్చబడిన గాక. హల్లెలూయా. రెండో విషయాన్ని పరిచయం చేస్తున్నాను. బ్లెస్సింగ్ ఆఫ్ సొలొమోన్, సెకండ్ బ్లెస్సింగ్ ఆఫ్ సొలొమోన్. సొలొమోను కలిగిన జ్ఞానపు యొక్క ఆశీర్వాదం రెండవది ఏమిటి అనగా మొదటి రాజులు 4వ అధ్యాయం 31వ వచన భాగం. అతడు సమస్తమైన వారి కంటేను, ఎజ్రాహీడిన ఏతాను కంటేను, మహోలు కుమారులైన హేమాను, కక్కోలు దర్ద అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. ద సెకండ్ బ్లెస్సింగ్ ఆఫ్ సొలొమోన్. సొలొమోను గారికి కలిగినటువంటి రెండవ ఆశీర్వాదం, జ్ఞానం వలన అతడు ఎక్కువ మందికి వ్యక్తులు ఇష్టపడేవాడుగా మార్చబడ్డాడు. లేకపోతే అతను ఎక్కువ మంది ప్రజాదరణ పొందుకున్నాడు. విజ్డమ్ బ్రింగ్స్ పాపులారిటీ. అతని యొక్క కీర్తి చుట్టూ ఉన్నటువంటి జనములన్నిటిలో కూడాను వ్యాపితమవుటకు దేవుడు సహాయం చేశాడు. పేరును, ఆయన కీర్తిని అనేక స్థలములకు దేవుడు తీసుకుని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జ్ఞానం అనేది ఒక స్థలంలో నేను నిలబెట్టేది కాదు. నీ పేరును దేవుడు ఘనపరచు వారిని ఆయన ఘనపరిచే దేవుడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ రాగును మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు ఏమనంటే, నిన్ను గొప్ప జనముగా చేదును. I will make you a great nation. I will bless you and make your name great. నేను నిన్ను గొప్ప ఆశీర్వాదంగా గొప్ప చేస్తాను. నీ పేరును గొప్ప చేస్తాను, నీ పేరును పాపులర్ చేస్తాను. నేను నీ ఇంటిలో వరకే కాదు, నీ వీధిలో వరకే కాదు, ప్రాంతమంతటా కూడా నిన్ను వ్యాపింపజేస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. జ్ఞానం చేత నడిపించబడేవాడు, జ్ఞానం చేత పొందుకున్నటువంటి వ్యక్తి, దేవుని ఘనపరిచేటువంటి వ్యక్తి, ఆయన తన పిల్లల పేరును కూడా ఏం చేస్తాడంటే ఘనపరిచేవాడు. వారి యొక్క కీర్తిని అనేక స్థలములకు తీసుకొని పోయేవాడు. జ్ఞానం అనేక మందిని పాపులారిటీ లేకపోతే ప్రజాదరణ కలుగునట్లుగా అది చేస్తుంది. చాలా కంపెనీలు చూడండి, చాలా కంపెనీలు వారి యొక్క బ్రాండ్ నేమ్ కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అవునా? దానికి సినిమా యాక్టర్లు పెడతారు, లేకపోతే ఒక నిమిషం యాడ్ వస్తుందంటే ఆ యాడ్కి చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఒక క్రికెట్ స్టేడియం, క్రికెట్ అందరికీ కూడా ఈ భారతదేశంలో అందరికీ ఇష్టమైనటువంటి ఆట. ఆ ఆటను చూడడానికి ఎవరైనా ముందు చూస్తున్నప్పుడు బాల్ ఏ దిక్కులోకి వెళ్తే నా బౌండరీ చుట్టూ ఏమంటో తెలుసా, యాడ్లు ఉంటాయి. టీషర్ట్ గురించో, టీవీ గురించో, ఫోన్ గురించో యాడ్లు. దానికోసం వేల రూపాయలు, పేరు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. కానీ మన ప్రభుని ఆరాధించే బిడ్డలు, ఆయన తన పిల్లలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన వాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పక్కన నేను ఎక్కించగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. బైబిల్ లేఖన సామెతలు 22వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని పరిచయం చేస్తున్నాను. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారం కంటే దయ కోరదగినది. మంచి పేరు చాలా ఇంపార్టెంట్. ఏమవసరం? జాగ్రత్త చెప్పాలి. ఏమవసరం? నీకు ఒక మంచి పేరు కలగాలి. పెట్టుకున్న పేరుగా తెచ్చుకునే పేరు చాలా జాగ్రత్తగా ఉండాలా. మంచి పేర్లు పెడతారు, కానీ మనం తెచ్చుకునే పేరు బాగుండాలి. ఆ పేరునంటే ఆయన విస్తరింపజేస్తానంటున్నాడు. బైబిల్ లేఖనం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు
మేలు జాగ్రత్తగా మాటలు ఆలకించాడు. దావీదు అరణ్య మార్గము గుండా చానేక దినములు ఆయన ప్రయాణం చేసి ఒంటరిగా అలసిపోయినప్పుడు దేవునితో అడుగుతున్నాడు, నేను వెళ్ళొచ్చే హెబ్రోను కట్టుంటే? దేవుని దగ్గర విచారణ చేస్తున్న దావీదుకు దేవుడు తెలియజేస్తున్నాడు, హెబ్రోనుకు నువ్వు వెళ్ళు, సహవాసులు నిలబడు, సహవాసులు అక్కడ ఉండు అన్నాడు. అక్కడ తన ఒంటరిగా మాత్రమే ఉన్నాడు. ఇంచుమించు 3 లక్షల మంది సైన్యం, పేరు పొందిన వారిని దేవుడు నడిపించడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, ఇప్పుడు గట్టి చెప్పండి, హల్లెలూయా. ఎంతమందిని? ఇంచుమించుగా అందరూ పేరు పొందినటువంటి వారే. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, రైజింగ్ వారియర్స్ వచ్చారు. ఎవరు వీళ్ళు? వీరందరూ కూడా పోరాడగలిగినటువంటి వారు, మంచి పేరుంది వీళ్ళకి. వీళ్ళ కుడి ఎడమ చేతులతో వడిసెలను, రాళ్ళు రుబుటకు, అంబులను విడుచుటకు సమర్థులైన మంచి పేరు గెలిన వారు వీళ్ళు. రాజు దగ్గరికి వచ్చిన యోధులు ఎలాంటి వారంటే ఏదో వచ్చామా పోయామన్న వాళ్ళకి కాదు, దేవుని కొరకు వారు సమర్థం కలిగిన వారుగా ఉన్నారు. ఎంత గొప్ప పేరు పొందిన వారిని దేవుడు నడిపిస్తున్నాడు చూద్దాం. మొదటి అనుభవంలో కుడి ఎడమ చేతులతో పోరాడే యోధులు వస్తే రెండవ గ్రూపు మొదలు పెట్టారండి. 12వ అధ్యాయం 8వ వచనంలో వీళ్ళు స్కిల్ఫుల్ వారియర్స్, గాదీయులు. ఎలాంటి వారు చెప్తున్నారు ఇక్కడ? అరణ్యములో దావీదు నద్దకు వచ్చారు వీరంతా. వీరు డాలు, ఈటెలను వాడుక చేయగలిగిన వారు, సింహం వంటి ముఖం కలిగిన వారు, కొండల్లో కూడా జింకలంతా, పాదములంతా వేగం కలిగిన వారు. కొండల్లో జింకల వలె పాదములు కలిగి వేగంగా పరిగెట్టగలిగిన వారు. మేము రాలేం, మేము నడవలేం అనే పేరు తెచ్చుకున్న వారు దేవుడు వారిని పంపించడం లేదు. ఎవరు వీళ్ళు? సింహం అంత ధైర్యం కలిగిన వారు, వారి ముఖములో తేజస్సు కలిగి ధైర్యముతో టీవీగా నడిచేవారు. కొంతమంది ముఖాలు ఎప్పుడు చూడు ఏడుపు మొహాలే, కొంతమంది ముఖాలు ఎప్పుడు చూసినా చాలా కోపంతో ఉంటాయి, రగిలిపోతాయి. ఆ ముఖమే చూడబుద్ధి కాదు, ఆ ముఖమే వెలిగిపోతూ ఉంటుంది. మరి అదేంటో. కొంతమంది ముఖాలు ఎప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్నాం, నాకు లాగా పోగొట్టలు ఇంకొకరు లేరు అన్నట్లుగా ఉంటాయి ముఖాలు. ఇలాంటి పేర్లు కాదండి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు. మంచి పేరు ఏమిటంటే సింహం లాంటి టీవీ వెళ్ళినటువంటి వారు. బైబిల్ లేఖన సామెతలు 28వ అధ్యాయం 1వ వచనం, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగంధంలో పడవేసినప్పటికీ కూడాను వాడు పడద్రోయబడతారని తెలిసినా కూడా రాజు దగ్గర వారు భయపడకుండా మా దేవుడు సమర్థుడని మాట్లాడుతున్నారు. అలాంటి టీవీ వెళ్ళిన వారు కావాలి. 3వ గ్రూప్ వచ్చారు. మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 30-31 వచనాలు గమనించండి. ఎఫ్రాయిము, మనష్షే ఈ గోత్రాల వారు తమ పితరుల కంటే ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలలు వీళ్ళు. ఎక్కడ పేరు పొందుకోవాలి చెప్పండి ఇప్పుడు సంగమా? నీ ఇంట్లో పేరు ఉండాలి. నీకు ఎక్కడ ఉండాలి? గట్టి చెప్పండి. బయట పేరుందట కాదు. ముందు నీ భార్య దగ్గర నీకు ఒక మంచి పేరు ఉండాలి, నీ పిల్లల దగ్గర నీకు ఒక పేరు ఉండాలి, నీ తల్లిదండ్రుల దగ్గర నీకు ఒక మంచి పేరు ఉండాలి. అర్థమైందా? ఎలాంటి వారిని దేవుడు నడిపిస్తున్నాడు? అందరిని కాదు, అందరి యుద్ధం వచ్చి యుద్ధం కాదు. ఎవరు వాళ్ళంటే పేరు పొందినటువంటి వారు. నీ పేరును, నీ కీర్తిని నేను విస్తరింపజేస్తాను. నీ కలిగిన కొంచెంలో దాన్ని ఎస్టాబ్లిష్ చేయటకు నా దేవుడు గొప్పవాడు. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం. ఆయనే నిన్ను ఘనపరిచి నడిపించిన గాక. నీ పేరును విస్తరింపచేయను గాక, నీ యొక్క వ్యాపారాన్ని విస్తరింపచేయను గాక, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదించిన గాక, నీ చదువులు విస్తరింపచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిలో ఒక మంచి పేరు కలిగిన వాడు. బెన్యామీను గోత్రములో సొలొమోను శామ్యూయేలు గారు మాట్లాడుతున్నారు. సమూయేలు గారు ఏమనంటే సౌలు గారి గురించి మొదటి సమూయేలు 17వ అధ్యాయం అంటాడు. ఇలాగున మాట్లాడుతున్నారు. ఇతను 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 24వ వచనం ఏమనంటే సౌలు గురించి అందరిలో
యెహోవా ఏర్పాటు చేసిన వానిని మీరు చూచారా? జనులందరిలో అటువంటి వాడు ఎవరు లేరు అంటున్నాడు. మంచి పేరు, ఇలాంటి వాడు ఒక్కడో లేడండి. అలాంటి పేరు తెచ్చుకోవాలి సంఘం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం, దావీదు గొలియాతును చంపినప్పుడు అతనికి చాలా మంచి పేరు వచ్చేసింది. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనం, యోధా జనులందరిలో కూడా కొర్నేలి పేరు పొందినవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బైబిల్లో వాటిలు ఉన్నాయి. కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం, తిమోతి తన సహోదరులందరిలో పేరు పొందుకున్నవాడు. వాట్ అబౌట్ యువర్ నేమ్? నీ పేరు, నీ మాటను గురించి, నీ పేరు గురించి, నీ ఇంట్లో ఎలా ఉంది, వీధిలో ఎలా ఉంది, నీ వ్యాపారంలో ఎలా ఉంది, నీ ఉద్యోగంలో ఎలా ఉంది, నీ పేరు గురించి ఎలా మాట్లాడుతున్నారు? ఓ మంచి పేరు కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుడు ఇటు వారిని దీవించాలి. ఆమేన్. 4వ విషయాన్ని చూడండి, 32వ వచనంలో కూడా అంటాడు, ఇస్సాకారు ఎలాంటి వాళ్ళు అంటే సమయోచితమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎలాంటి వారు? యుద్ధం చేయాలంటే మాత్రం యుద్ధానికి కుడి ఎడమ చేతులతో వాళ్ళు యుద్ధం చేస్తారేమో, వీళ్ళు జ్ఞానంతో యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు నేను మధ్యలో. 33వ వచనం, జబూనీలు సకల విద్యలు విధములైనటువంటి నేర్పు కలిగినటువంటి మంచి మనసు కలిగిన వారు, పరుపు లేకుండా అలసిపోకుండా యుద్ధం చేయగలిగిన వారు ఉన్నారు వీళ్ళు. 34వ వచనం, నతానీయులు డాలు ఈటలను పట్టుకున్నవారు, దానియులు 35 యుద్ధ సన్నదులు. 36వ వచనం, అషేరీయులు యుద్ధ నేర్పరగలిగిన వారు. వీరి గురించి చెప్పబడుతుంది 12వ అధ్యాయం 24వ వచనంలో, ఇస్సాకారు, నప్తాలి, జబూలును వీరందరూ ఐక్యత కలిగి వచ్చారట. దే గాట్ వన్ మైండ్ అండ్ వన్ హార్ట్. ఎలాంటి వారంటే వీళ్ళు చాలా ఐక్యత కలిగిన వారు, పేరు పొందినవారు. ఐక్యత ఉందా మీ కుటుంబంలో? పేరుందా? ఐక్యత కలిగిన వారు వీళ్ళు, ఐక్యతతో నిలబడుతున్నవారు. ఈ ఉదయకాలం ప్రభు ఇట్టి కీర్తిని మీకు అనుగ్రహించిన గాక. మీరు ప్రార్థించాలి, ప్రభా నా కుటుంబంలో నా పిల్లలను పేరు కలిగిన వారుగా, నీ నామం అన్ని నామముల కంటే గొప్పది, నిన్ను గణపరిచి వారిని నువ్వు గణపరుస్తున్న వాగ్దానం ఇచ్చావు. దేవుడిని మీరు గణపరుస్తున్నప్పుడు గణపరిచేటువంటి హృదయాన్ని ఆయన ఏం చేయవాడంటే అందరిలో కూడా గణపరిచేవాడు, తల దించేవాడు కాదు, తల ఎత్తువాడు. హల్లెలూయా. కీర్తిని ఆయన ఏం చేయవాడంటే ఉన్నతమైన స్థలాన్ని తీసుకెళ్తుంది. విజ్డమ్ బ్రింగ్స్ ఎ పాపులారిటీ. జ్ఞానం అనేది అది ఎలాంటిదంటే జనుల యొక్క ఆప్యాయత, లేదా జనుల యొక్క ఇష్టాన్ని ప్రజాదరణ కలిగినట్లుగా చేస్తుంది. థర్డ్ వన్, a blessing of Solomon. ఏమిటి ఇతని జ్ఞానం? ఇతని జ్ఞానంలో ఉన్నటువంటి ఆశీర్వాదం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 24, 25 వచ్చిన భాగాలు. నది యువతల తిప్సాహు మొదలుకొని గాజా వరకును నది అవతలనున్న రాజులందరి మీదకును అతని అధికారం ఉండెను. అతని కాలమున నలు దిక్కుల నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటిను ఇజ్రాయేల్ వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. The wisdom brings a peace. జ్ఞానం తన పిల్లలకు సమాధానం కలగజేయను. జ్ఞానం ఎక్కడ నిలిచి ఉంటుందో, జ్ఞానం కలిగిన కుమారుడు కుమార్తె ద్వారా ఆ కుటుంబం లేక సమాజం ఎలా ఉంటుందంటే నిర్భయముగా సమాధానంతో నిలిచి ఉండేదారు. సొలొమోను యొక్క జ్ఞానం వలన యుద్ధాలే లేవు. ఈ రోజున నిర్భయముగా జీవించలేని కాలం, నిర్భయముగా జీవించలేని పరిస్థితులు, యుద్ధపు అనుభవాలు, కరువులు, భూకంపాలు ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకతలు కలుగుతూ ఉన్నాయి. చిన్న పిల్లలకు కూడా విడిచిపెట్టడం లేదు. భయంకరం అయిపోయింది. మనిషిని మనిషిగా ప్రేమించలేకపోతున్నాడు, నిర్భయముగా జీవించలేకపోతున్నాడు, భయపడుతూ జీవించాలి. ఈరోజు ఏమైందో భయం,
బైబిల్ లేఖనం యేసు ప్రభువారి గురించి చెప్పబడింది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 75వ వచన భాగం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 75వ వచనం. జకరియా తన కుమారుడైనటువంటి యోహాను అని పేరు రాస్తుండగా దేవుని ఆత్మ పొందుకున్నవాడు ఎలాగంటున్నాడు ఇతడు. జకరియా గారు తెలియజేస్తున్నాడు, మన శత్రుల చేతుల నుండి ఆయన మనల్ని తప్పించి విడిపించగలిగిన వాడు. ఆయన జీవిత కాలం అంతయు మనలను నిర్భయముగా నిలబెట్టగలిగిన వాడు, నిర్భయముగా మనల్ని జీవింపజేయగలిగిన వాడు. ఆయన పేరు యేసు. సొలొమోను గారు తన కాలంలో ఎలాగ నిర్భయముగా ప్రజలు జీవించారు. యేసు కలిగినటువంటి కుమారుడు కుమార్తె, యేసుని కలిగిన కుటుంబాలు కూడా నిర్భయముగా జీవించును. శత్రుల చేతుల నుండి ఆయన విడిపించగలిగిన వాడు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు కాలములో కూడాను 4 దిశల నుంచి ఆయన శత్రుల చేతుల నుండి విడిపించి సమాధానంతో దేవుడు నడిపించేట్లుగా చూడగలం. నిర్భయముగా ఉంటారట. శత్రువులు విడిపించకై దేవుడు ఆరి కాలంలో యొత్తాను నిలబెట్టాడు. దేవుడు శత్రువుల నుండి తన ప్రజలను విడిపించకై దేవుడు సంసోను నిలబెట్టినాడు. శత్రువుల నుంచి దేవుడు తన ప్రజలను విమోచించకై సమూయేలు గారు నిలబెట్టినాడు. శత్రువుల నుంచి విమోచించకై దేవుడు తన జ్ఞానం కలిగిన సొలొమోను నిలబెట్టాడు. సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు, మోషే కంటే శ్రేష్టమని గలవాడు నా యేసు ప్రభువారు. ఆయన తన పిల్లలను నిర్భయముగా నడిపించగలవాడు. అది రోగమైన, కష్టమైన, వ్యాధైన, బాధైన, నిందైన, అవమానమైన, వస్త్రహీనత ఏదైనా ఆయన ప్రేమ చేత తన పిల్లలను నిర్భయముగా జీవింపజేయగలిగిన వాడు. అదిని బట్టి దేవుని స్తోత్రం చేయలేదు గట్టిగా. హల్లెలూయా. కలల వల్ల భయాలు కలుగుతున్న కాలం ఇది. ఏం జరిగిపోద్దో భయం, మా పిల్లలకి ఏం జరిగిద్దో భయం, పరిస్థితులు బట్టి భయం, కుటుంబాల్లో సమాధానం లేక భయం, భయం చేత భయపడుతూ పిల్లలు ఎలా అవుతారో ఏంటో భయం, చదువుల విషయమై భయం, వివాహాల విషయమై భయం, ఇల్లు కట్టబడలేదని భయం, ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతున్న స్థలం ప్రజల మధ్యలో హృదయాలు నిలబడుతుండగా ప్రభువుని ఎరిగినటువంటి కుమారుడు మాట్లాడగల మాట, నిర్భయముగా నేను జీవించదును, నేను నిర్భయముగా జీవించదును, నా దేవుడు నాతో కూడా ఉన్నాడని. ఆమేన్. హల్లెలూయా. నిర్భయముగా జీవించడానికి సొలొమోను కాలంలోనే నిర్భయముగా జీవించిన కారణం, ఒక వ్యక్తి తనకంటే ముందు శత్రువులతో యుద్ధం చేసి ముగించాడు. తన తండ్రి అయినటువంటి దావీదు శత్రువులందరితో కూడా యుద్ధం చేసి ముగించి తన కుమారుడికి నెమ్మది కలగజేశాడు. తన కుమారుడి రాజ్యంలో ఏముందంటే సమాధానం. యేసు ప్రభువారి గురించి చెప్పబడుతుంది. ఆయన మన శత్రువు యొక్క తలను సైతం అనగద్రొక్కి వేశాడు. తన పిల్లలకు వారి చేతులని విడిపించి నిర్భయలుగా మనల్ని నిలబెట్టి ఉన్నాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. దావీదు కాలంలో యుద్ధాలు ఉన్నాయి, సొలొమోను గారి కాలంలో యుద్ధాలు లేవు. పరిశుద్ధాత్మ ఎక్కడ నిలిచి ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యులకు నడిపించగల దేవుడు. ఆమేన్. ఎలా మీరు నిర్భయలుగా ఉంటారు? లేవికాండం 26వ అధ్యాయం 3వ వచనాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. మీరు నా కట్టలను బట్టి అనుసరించి ఆజ్ఞలను అనుసరించండి, అలాగ మీరు నడిచిన ఎడలా మీ వర్షాకాలంలో నేను మీకు వర్షం ఇచ్చేదను చెప్తున్నాడు. చూడండి, వర్షాకాలంలో వర్షం వస్తుంది, భూమి పంటను పండును, పొలంలో చెట్లు ఫలించును, మీరు చాలా చక్కగా నూర్పు సాగు చేస్తారు, మీరు తృప్తిగా భుజించి దేశంలో మీరు నిర్భయముగా జీవించెదరు. ఆమేన్. ఎలా ఉండాలి మీరు ఇప్పుడు? ఎలా నిర్భయంగా జీవించగలం? దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించినప్పుడు. దేవుడు మనకు ఒకటే ఆజ్ఞ ఆయన తన పిల్లలకు అనుగ్రహించాడు. కొత్త నిబంధన 2 ఆజ్ఞలు. ఒకటి, నిన్ను వలె
పొరుగువాడిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి. దేవుడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నిర్భయం ఎలా ఉంటారంటే గాబరగా ఉంటాయి కొన్ని హృదయాలు. దాని అర్థం ఏంటంటే నీ ప్రయారిటీ లేదు. దేవునికి ప్రయారిటీ ఇచ్చి చూడు, ఆయన నిన్ను భయం లేకుండా నడిపించబోతున్నాడు. ఆమేన్. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆయన తన పిల్లలకు కాపుదల గురించి నడిపించబోతున్నాడు. చిన్న మాటలు పరిచయం చేస్తున్నాను. సామెతలు 11వ అధ్యాయం 15వ వచన భాగం ఇలాగున చెప్తున్నారండి. ఎదుటి వాని కొరకు నువ్వు పోటబడినప్పుడు చెడిపో, పూటబడ్డ నొప్పని వాడు నిర్భయముగా ఉంటాడు. ఎలా ఉంటాడు? నిర్భయంగా. ఎవరుంటారు? పూటబడనొప్పని వాడు అంటే జామీనుగా ఉండనోడు. నాకు తెలిసినోడండి, సంతకం పెట్టాను, మాకు తెలిసిన ఇచ్చారండి, నాకు తెలిసిన చెప్పి అప్పిప్పించానండి, నా తెలిసిన చెప్పి పలానా వాళ్ళు అడగగానే బాధ కలిగి జాలి పుట్టి వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకొచ్చి ఇప్పించానండి. మరి ఇప్పుడు ఏమైంది? వాళ్ళు నన్ను తిప్పిస్తున్నారండి, ఇప్పించిన వాడిని తిప్పిస్తున్నారండి. కారణం, నువ్వు నిర్భయముగా జీవించాలంటే వాక్యం అంటుంది జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలి. జ్ఞానం నీకు నేర్పిద్ది ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరి దగ్గర ఎవరి మాటను బట్టి జాలిపడాలో. పూటబడనొప్పని వాడు నిర్భయముగా జీవించును. పదిహేడవ అధ్యాయం 18వ వచనం చూడండి. సామెతలు మంచి మాట. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 17వ అధ్యాయం సామెతలు 18వ వచనం. తన పొరుగువానికి జామీను ఉండి పూట పడేవాడు తెలివిలేనివాడు. తన పిల్లలు ఎలా ఉండాలంటే దేవుడిచ్చే జ్ఞానం చేత నిర్భయముగా జీవించాలి. ఆమేన్. బైబిల్ అంటుంది సామెతలు 17వ అధ్యాయం 1వ వచనం, రుచి అయిన భోజన పదార్థాలు. అప్ప చదవలేంటండి? నెమ్మది కలిగి ఉండి, కావలసినంత మాంసం ఉండి కలహాలతో కూడి ఉంటే ఆ ఇల్లు ఏమన్నా బాగుంటుందండి? కావలసినంత ఉంది, కావలసినంత తెచ్చుకోగలరు. కానీ ఆ ఇంటిలో కలహాలతో కూడి ఉండే కంటే నెమ్మది కలిగి ఉండే రొట్టె మొక్క తినటం మేలు. ఆమేన్. దేవుని పిల్లల హృదయాలలో కుటుంబాలు ఏ ఉండాలంటే నిర్భయముగా సమాధానంతో ఉండాలి. ఎలా వస్తుంది? దేవుడిచ్చే జ్ఞానం. ఒకరు కోపంగా మాట్లాడుతున్నారా, మనం తగ్గాలి, తగ్గింపు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి మాట్లాడాలి. జ్ఞానం నేర్పింది ఇది. జ్ఞానం నేర్పుతుంది. జ్ఞానం అందరిని కలుపుకుంటుంది. జ్ఞానం అందరితో మాట్లాడుతుంది. మీరు అందరితో మాట్లాడతారు? కొందరితోనే మాట్లాడించేది జ్ఞానం, నేర్పించింది ఇది. తగ్గించుకో, జాగ్రత్త, జామీన పడకు, జాగ్రత్త పడు, దేవుని మాట విను. సంతృప్తికరమైన భోజనాన్ని నీకు ఆయన అందించగలవాడు. తన పిల్లలను జ్ఞానం కలిగిన వారు ఎలా ఉంటారంటే సమాధానంతో ఉంటారు. జ్ఞానము తన పిల్లలకు సమాధానం తెచ్చింది. విజ్డమ్ బ్రింగ్స్ ఎ పీస్. సమాధానం కలిగి నడుస్తారు. మరో చిన్న మాటను పరిచయం. 4 విషయాలు. సొలొమోన్ ద 4th బ్లెస్సింగ్. జ్ఞానం అతను పొందుకోవడం గల కారణం, జ్ఞానం వల్ల కలిగిన ఆశీర్వాదం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచన భాగం. అంతటా ఇజ్రాయిలందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించుటకు
రాజు దైవ జ్ఞానం నొందినవాడని గ్రహించి అతనికి భయపడేది. విజ్డమ్ బ్రింగ్స్ ఎ పవర్ ఆర్ విజ్డమ్ బ్రింగ్స్ ఎ అథారిటీ. దేవుని యొక్క జ్ఞానం శక్తిని కలగజేస్తుంది, లేక దేవుని యొక్క జ్ఞానం అధికారాన్ని ఎక్కిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జ్ఞానం, ఇద్దరు స్త్రీలు మనందరికి సుపరిచితం. ఒక కుమారుని గురించి గొడవ పడుతూ ఉన్నారు. ఈ బిడ్డ నాదంటే ఈ బిడ్డ నాది, ఈ బిడ్డ నాదంటే ఈ బిడ్డ నాదని ఇద్దరు తల్లు ఏడుస్తున్నారు. రాజు ఎవరో ఒకరికి ఇప్పుడు న్యాయం చేయాలి. ఎవరికి న్యాయం చేయగలుగుతాడు? ఎవరిదని చెప్పగలుగుతారు? చాలా జాగ్రత్తగా వినాలి. అందులో ఒక స్త్రీ ఈ కుమారుని బిడ్డని సగభాగం చేసి చెరొక సగం ఇవ్వమని చెప్పింది. అందులో ఇంకొక తల్లి 3వ అధ్యాయం 26 వచనం సొలొమోను చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? ఆ తల్లి యొక్క మాట మాత్రమే కాదు, ఆమె పేగులు తరుగుకొని పోయినదాయి. అది తల్లి యొక్క ఆక్రందన వింటున్నాడు. ఇప్పుడు పేగులు తరుగుకొని పోయినదై రాజు యొద్ద నా ఏలినవాడా బిడ్డని ఎంత మాత్రం చంపక దానికే ఇచ్చేసేయండి, ఆమెకి ఇచ్చేసేయండి, చంపొద్దు బిడ్డని చంపొద్దు అయ్యా అని హృదయం లోపల నుంచి చాలా బలంగా దుఃఖంతో మాట్లాడుతున్నమాట. రాజు దాలకించాడు. రాజు చెప్తున్నాడు ఏమనంటే, ఆమె బ్రతికి ఉన్న ఆ బిడ్డను ఎంత మాత్రం చంపకని చెప్పిన మొదటి ఆమెకు ఆ బిడ్డని ఇచ్చేసేయండి. ఈ మాటకు రాజు దైవ జ్ఞానం నొందినవాడని. ఏ జ్ఞానం? స్కూల్కి కాలేజీలు పోతున్న పిల్లలారా వినండి. ఏ జ్ఞానం కావాలి మీకు? లోక జ్ఞానం తెచ్చుకోబాకండి. ఫేస్బుక్ జ్ఞానం కాదు, ట్విట్టర్ జ్ఞానం కాదు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి జ్ఞానం కాదు. రాజు జ్ఞానం కలిగిన వాడు కానీ నొందినవాడని గ్రహించి దైవ జ్ఞానానికి ప్రజలు భయపడడం మొదలుపెట్టారు. దైవ జ్ఞానానికి ప్రజలు భయపడడం మొదలుపెట్టారు. ఊరికి నచ్చింది భయం అరుతారు. కొంతమంది ఊరికి నరుతారు. వాళ్ళు అయినా ఇంకా అలా చేస్తారు. ఎందుకు అలా చేస్తున్నారు? నువ్వు అలా అరిచి ప్రయోజనమే లేదు, గ్రహించట్లేదు నువ్వు. ఇంకా దేవుడు అంటున్నాడు జ్ఞానంతో నీ ఇల్లు కట్టుకో. జ్ఞానంతో మాట్లాడే ఒక చిన్న పదమైన అది ఎలా ఉంటుందంటే అధికారం కలిగి మాట్లాడిస్తుంది నేను. అందుకు భయపడతారు వాళ్ళు. ఆమేన్. సామెతలు 17వ అధ్యాయం 2వ వచనం, బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చి కుమారుని మీద ఏలుబడి చేస్తాడు. బుద్ధి కలిగినటువంటి దాసుడు, చక్కగా జ్ఞానం కలిగిన దాసుడు సిగ్గు తెచ్చి కుమారుని మీద, ఆ ఇంటిలో తనకు సొంత కొడుకున్న ఆ కొడుకు మీద ఏలుబడి చేస్తాడు. అన్నదమ్ములతో పాటు అట్టి వాడు ఎలాంటి వాడంటే వాడు కూడా పిత్రార్జితను పంచుకుంటాడంట. అబ్బా, ఎలా వచ్చింది ఇతనికి అర్హత? ఎలా వచ్చేసి ఇతనికి అర్హత? ఈ అర్హత ఎలా వచ్చింది? ఎవరు కల్పించారు? ఎవరో కల్పించలేదు. అతనికి కలిగిన జ్ఞానం అందరితో సమానుడిగా నిలబెట్టేసింది. ఆమేన్, హల్లెలూయా. ఇది సొలొమోన్ ఒక రూలర్గా మార్చబడ్డానికి, అధికారిగా నిలబడ్డానికి కారణం దేవుడు అట్టిగా ఆశీర్వదించినట్లుగా మీ పిల్లలను కూడా అట్టి అధికారంతో నిలబెట్టిన గాక, మీ కుటుంబాన్ని అట్టిగా ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. జాగ్రత్తగా ఇంకొక మాటను జ్ఞానం చేద్దాం. సొలొమోన్ ద 5th బ్లెస్సింగ్, అతని ఆశీర్వాదం, జ్ఞానం వలన అతనికి కలిగిన ఆశీర్వాదం. దేవుడు అతని జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం వలన వచ్చిన ఆశీర్వాదం ఏంటి? మొదటి రాజులు 10వ అధ్యాయం 8వ వచన భాగం. చాలా చక్కటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. షేబా దేశపు రాణి సొలొమోను గారి యొక్క దేశాన్ని, అతని అనుచరులను, తన పనివారిని, రాజు యొక్క విధానాన్ని చూడాలని వచ్చారు. నీ జనుల భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలచి నీ జ్ఞానవచనలు వినిచిండు నీ సేవకులు భాగ్యవంతులు. విజ్డమ్ బ్రింగ్స్ ఏ ప్లెజర్. జ్ఞానం ఎల్లప్పుడూ కూడాను తన పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తుంది. జ్ఞానం ప్రతి విషయంలో కూడా తన పిల్లలకి ఏమిస్తుందంటే ఆనందం లేక సంతోషాన్ని కలిగిస్తుంది. ఆమేన్. భాగ్యవంతులు
భాగ్యము అనేటువంటి పదం ఇంగ్లీష్లో హ్యాపీ అని ఉంటుంది, ధన్యత. తెలుగులో మరొక వర్డ్ హ్యాపీ, సంతోషం, భాగ్యవంతులు. భాగ్యం కలిగిన వారు ఎవరు అంటే సంతోషంగా ఉన్న వారిని ఏమంటారు? వీళ్ళు చాలా భాగ్యవంతులు అని అంటారు. నువ్వెంత ఆస్తున్నా, బంగారం ఉన్నా, ఎంత అందమన్నా, ఎంత చదువున్నా, చదువును బట్టో లేకపోతే ఆస్తులు బట్టో, నీకు కలిగిన దాన్ని బట్టో వీళ్ళు చాలా భాగ్యవంతులండి లోకం వాళ్ళు అంటారేమో. ఎందుకంటే ధనం కలిగిన వాళ్ళు చాలామంది ఏడుస్తున్నారు, నెత్తికేసి కొట్టుకుంటున్నారు. మమ్మల్ని చూచేవాళ్ళు ఎవరు లేరు, మేము ఒంటరిమంటాం. మరి ధనం వాళ్ళకి ఎందుకని ఆనందాన్ని ఇవ్వట్లేదు? మనం అనుకుంటున్నాం ధనం కలిగిన వాడు లేకపోతే 4 ఆస్తులు 4 బిల్డింగ్లు అంటూ గొప్పోళ్ళని. తప్పది, అసలు ఆ ఆలోచనే తప్పుడు ఆలోచన. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వారు అంటున్నారు మాకు నెమ్మది లేదు, మేము ఒంటరి. భాగ్యం కలిగిన వారు ఎవరంటే దేవుని జ్ఞానం చేత సంతోషంగా ఉన్నవారు. ఏదుందో, ఏమి కలుగున్నామో ఆ కలుగున్న దాన్ని బట్టి సంతోషంగా ఉండేవారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కోపంతో నడిచే వారికి కుటుంబంలో సంతోషం ఉండదు. ఉంటుందా? గట్టి చెప్పండి. కోపంతో ఉండే వాళ్ళకి సంతోషం ఉంటుందా? సంతోషం ఉండదు. కోపంతో ఉండే వాళ్ళకి ఎప్పటికీ సంతోషం ఉండదు. ఏశావు గురించి, అతనికి తన తమ్ముడి విషయంలో ఏముందంటే కోపం ఉంది, సంతోషంగా లేడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదానికి కయ్యనులో ఏముందంటే ఆగ్రహపరుడై. అబ్బా, దీని గురించి నేను చాలా ధ్యానం చేశాను. ఆగ్రహాలు చాలా రకాలు ఉన్నాయి, నేను మెడిటేట్ చేస్తున్నాను. చిన్న పదాన్ని చెప్తాను. ఆగ్రహం కొంతమందికి ఊరికనే మొక్కల నుంచి బయట కనపడుతుంది అంటారు. కొంతమంది నవ్వుతూ మాట్లాడుతూ లోపల ఉంటుంది, అది కనపడుతుంది, ఇన్నర్. కయ్యను బయటికి కనపడలేదు, కానీ లోపల ఆగ్రహం ఉంది, సంతోషంగా లేడు. ఆగ్రహం ఒక వ్యక్తిని ఎప్పుడు సంతోషంగా ఉంచదు. కోపం కలిగిన స్త్రీ, కోపం కలిగిన పురుషుడు ఆ కుటుంబంలో సంతోషంగా ఉండలేరు. జాగ్రత్త విని నా మాటలు మీరు. కోపంగా ఉండేటువంటి నీ వ్యక్తి జీవితంలో మార్పు రావాలి. ఇప్పుడు గడిచిన వారంలో మనం ధ్యానం చేసాం. ఏమని? యేసు ప్రభు వారు ఆగ్రహపరుల మధ్యలో నుండి దాటి వెళ్ళిపోయాను. ఉండలే అక్కడ, వాళ్ళ మధ్యలో లేడు. అనవసరం, ఇంక వాళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం, అంతే. కోపంతో ఉండేటువంటి రాజు దేశ ప్రజలను సంతోషంగా ఉంచలేడు. ఒక వ్యక్తి వేదనతో ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంచలేరు. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు దుఃఖపడుతుంటారు. వాళ్ళ దుఃఖం చూసి పిల్లలు కూడా కుటుంబంలో ఏం మాట్లాడలేక అదే విధంగా ఉండిపోతుంటారు. వేదన నీ సంతోషాన్ని మింగివేస్తుంది. అందుకనే నీ చింత యావత్తు నా మీద వేయి అన్నాడు. రేపటి గురించి నువ్వు చింతించద్దు అన్నాడు. రేపటి గురించి రేపు ఆలోచిస్తుంది. రేపటి గురించి నువ్వు చింతించి ఈరోజు దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు. ఒక కుమారుడు కుమార్తె జ్ఞానం కలిగి ఉంటే ఆ కుటుంబం అంత సంతోషంగా ఉంటుంది. ఓ తండ్రి జ్ఞానం చేత నడిపించబడుతుంటే, దైవ జ్ఞానం ఆ ఇంటిలో ఉంటే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక తల్లి, జ్ఞానం కలిగిన తల్లి, బుద్ధి కలిగిన తల్లి జ్ఞానం సంపాదించుకొని నడుస్తుంటే, ఎన్ని శ్రమలైనా ఓర్చుకొని నడుస్తుంటే ఆ తల్లిని బట్టి తన ఇల్లంతా కూడా సంతోషంగా ఉంటుంది. బుద్ధిహీనురాలు ఎంతగా ఉండని ఇల్లు ఊడబెరుకోవటమే నేర్చుకుంటుంది. ఇల్లు ఊడబెరుకోవడం తెలుసు. అది ఏమిస్తుంది? చెప్పరేంటండి? సంతోషాన్ని ఇస్తుంది. జ్ఞానం ఏమిస్తుంది మనకి? చెప్పండి, ఎవరు తెరవండి. ఇప్పుడు రావట్లేదే, మర్చిపోయారు కదా. జ్ఞానం మనకి ఏమిస్తుంది? సంతోషం. సంతోషమే సమాధానమే
సంతోషమే సమాధానమే, సంతోషం సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం. శబ్దం. ఈ సంతోషము ఓ ఈ సంతోషము దేవుని దగ్గరికి రా. ఆయన ఇచ్చే జ్ఞానపు వచ్చినపు మాటల ద్వారా నీ హృదయంలో సంతోషాన్ని కలిగించగలిగిన వాడు. సొలొమోను గురించి షేబాదేశపు రాణి అంటుంది, నీ జనులు ఎంత భాగ్యవంతులయ్యా, ఎంత సంతోషం కలిగిన వారు, వారు నీ ముందర ఎల్లప్పుడూ నిలబడుతున్నారు, వారు నిలిచుంటున్నారు, జ్ఞానం వచ్చిన వాళ్ళు వింటున్నారు, కనుకనే నీ మాటలు వినేవారే భాగ్యవంతులు. అమ్మో, యేసు ప్రభు వారిలాగంటున్నారు, నా మాట విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద కట్టబడిన ఒక ఇంటిని పోలి ఉన్నారు. నా మాట విని వాటి ప్రకారం చేయవాడు ఒక ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు. నా మాట విని వాటి ప్రకారం చేయవాడు ఆ ఇంటి మీదకి గాలి వాన వరద వచ్చినప్పటికీ అది కదల్చబడక నిలబడుతుంది. నా మాటలు ఆ హృదయంలో నిలబడ్డాయి. దేవుని వాక్యపు మాటలు నీ హృదయంలో నిలిచి ఉండిన గాక. ముళ్ళ అనుభవాలు వచ్చినా, గచ్చ పొదల అనుభవాలు వచ్చినా, లేకపోతే రాతి అనుభవాలు వచ్చినా, అక్కడ నిన్ను అనగార్చాలని, లేకపోతే శ్రమలో నిన్ను నెలకొట్టాలని, దుఃఖంలో నిన్ను తొంగి అణిచివేయాలని చూచిన దేవుని హృదయంలో దేవుని మాట నిలబడితే ఆయన మాట నిన్ను నిలబెడుతుంది. ఆమేన్. నా దేవుడిని నిలబెడతాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడు. ఇదే దేవుడు మాట్లాడుతుంది. ఇది నా మాట వినేటువంటి వారు, ఆయన దగ్గర మాట వినేటువంటి వారు ఆశీర్వాదం పొందినటువంటి వారట. ఉపదేశము వినేటువంటి పిల్లలు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34 వచ్చిన భాగం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34 వచ్చిన, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినేవారు. నా ద్వార బంధములు యొద్ద అంటే ఏం చెప్తారంటే వీళ్ళు ఇప్పుడేం చెప్తాడా అని కాచుకొని ఉండేటువంటి వారట. ఎప్పుడైతే ఇదేంటి ఎప్పుడైనాగా అనేవాళ్ళు కాదు, ఇప్పుడేం చెప్తారా కాచుకునేవారు. అటివారు ధన్యులు. యేసయ్య మాట వారి హృదయాలను స్వస్థత కలిగిస్తుంది. దేవుని మాట ఎలాంటిదంటే హృదయాలలో స్వస్థతని, నెమ్మదిని కలిగిస్తుంది. ఆయన మాట అరణ్యములో మార అనుభవంలో కూడాను మధురంగా మార్చగలిగింది. దేవుని యొక్క మాట నీ శూన్యమైపోయిన ప్రతి పరిస్థితులలో ఒక ఆకారంగా మార్చగలిగింది. నా దేవుని మాట నీ జీవితంలో ఒక నూతన కార్యాలు చేయగలిగింది. కనుక అనుదినము ఏదో సంవత్సరంకి ఒకసారి బైబిల్ తీయటం కాదు, ఏదో ఒకసారి వింటాం కాదు, నెలకు ఒకసారి వినేసి వెళ్ళిపోయి మరలా నెలకొకసారి రాక, అనుదినము దేవుని మాటలు విని నడిచేవారు. యేసు ప్రభు వారు మరియ గురించి మార్తకి ఇలాగంటున్నారు. లోకసువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో ఏమనంటే, మరియ నీ సహోదరి అయ్యుండి యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. విస్తారమైన పని పెట్టుకొని తొందరపడి, నీకు చింత లేదా, నా సహోదరిని పంపించు ప్రభు అన్నాడు. మార్త అనేకమైన పనులు పెట్టుకున్నావు, నువ్వు విచారం కలిగి ఉన్నావు. అనేకమైన పనుల వల్ల నీకేమొస్తుంది తెలుసా? విచారం కలుగుతుంది.
తొందరపడుతుంది నీ ప్రాణం అంతసేపు. తొందర తొందర, ఒక చోట నిలబడి తొందర తొందర తొందర, ఆత్రం ఆత్రం. అవసరమైనది ఒకటే, ఉత్తమమైన దానిని మరి ఏర్పాటు చేసుకుంది. ఏంటి? ఆయన పాదాల దగ్గర ఆయన మాటలు వింటాం. ఈ మాటలు రాబోయే రాకడ శ్రమల కాలంలో ఈ మాటలు తను నిలబెట్టిన గాక, మీ కుటుంబాలు నిలబెట్టిన గాక, రాకడగే సిద్ధపరిచిన గాక. హల్లెలూయా. జాగ్రత్తగా చిన్న మాట చెప్పిన ముగిస్తున్నాను, కొంచెం ముందుకు వెళ్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడింది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని నీవు గైకొన్నప్పుడు నా మందిరంలో అప్పుడు నువ్వు అధికారిగా ఉంటావు, నా వాళ్ళను కాపాడేవాడిగా ఉంటావు, నా సన్నిధిలో నిలిచి భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. ఎక్కడుండాలి? ఎక్కడ నిలబడుతున్నావు? ఎక్కడ నిలబడుతున్నావు? ఆలోచించు ఒకసారి. ఎవరి మధ్యలో నిలబడుతున్నావు? ఎక్కడ ఎలా మాట్లాడుకుంటున్నావు? ఎక్కడ నిలబడుతున్నావు? ఎవరు పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? ఆలోచించు. ఒకవేళ నీ మనస్సాక్షి ఇప్పుడే చెప్తుంది, నేను అక్కడెక్కడ కాదు నిలవాల్సింది, నా దేవుని యొక్క మందిరంలోనే నిలవాలి. నా కాళ్ళు, నా హృదయం, నా మనస్సు, అక్కడ నా దేవుడు ఆయన నాకు అధికారాన్ని ఇచ్చి నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. విజ్డమ్ బ్రింగ్స్ ఏ ప్లెజర్. దేవుని యొక్క జ్ఞానం అనేది తన పిల్లలకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. 61 సొలొమన్ ఆఫ్ బ్లెస్సింగ్. సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానంలో ఇమిడి ఉన్న ఆశీర్వాదాలను ఈ ఉదయకాలం మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి రాజులు 4వ అధ్యాయం 32వ వచన భాగం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. చాలా. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. విజ్డమ్ బ్రింగ్స్ ఏ ప్రొడక్టివిటీ. జ్ఞానం అనేది తన పిల్లలకు ఒక ఉత్పాదకత, మరి ఒక తెలుగులో చెప్పాలంటే పని యొక్క సామర్థ్యం కలిగినట్లుగా చేస్తుంది. ప్రొడక్టివిటీ. తెలుగులో మరింకొక పర్యాయపదాలు చాలా ఉన్నాయి. ఉత్పాదకత, పని సామర్థ్యం, లేకపోతే ఫలభరితమైనటువంటి పనితీరు, ఫలవంతమైనటువంటి లేకపోతే ఫలభరితమైన పనితీరు. సామెతలు ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు మానవులు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఏది కరెక్ట్ అనుకుని నడిస్తే ఎలా ఉంటుందో, వీటన్నిటి గురించి చాలా గొప్పగా రాశాడు, చాలా గొప్పగా మాట్లాడాడు. ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ఏది మాట్లాడినా తన దేవుని పిల్లకి అది ఆశీర్వదకరంగా మార్చబడును గాక. చక్కటి మాటలు మాట్లాడాలి, ఇతరులకు అది ఉపయోగకరంగా ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలి? వేస్ట్గా ఉండే మాటలు అనవసరం. వేస్ట్గా మాట్లాడుకున్నారు చాలామంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఎందుకని ఉపయోగం వస్తాయా? సొలొమోను మాట్లాడిన ఉత్పాదకత, అతను మాట్లాడిన పనితీరు, అది అనేక మంది ప్రజలకు అది ఆశీర్వదకరం. ఇప్పటికి ఎలా ఉండాలో రోజు చదువుకుంటా నేను. ఎలా ఉండాలో జ్ఞానాన్ని అది ఇంకా 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 పెంచింది. అది ఎలా నడవాలో నేర్పిస్తుంది. దానియేలు తన కాలంలో జ్ఞానం కలిగిన వాడిగా నిలబడ్డాడు. అతని వలే ఇంకెవరు లేరు. ఆ జ్ఞానం, అతడు ఎలాంటి జ్ఞానం వచ్చిందంటే రాజే మైమరిచిపోయాడు. యోసేపు కలిగిన జ్ఞానం చూసి రాజే దేవుని మహిమపరిచాడు. ఫరో కాలంలో కళ అతను గుర్తుంది, భావం చెప్పేవాడు ఒక్కడ లేదు. యోసేపు మాత్రమే చెప్పగలిగాడు. దానియేలు కాలంలో అయితే నెబుకద్నెజరు యొక్క కళ మర్చిపోయాడు,
భావం కూడా ఎవరు తెలియదు. అసలు కళ తెలియకపోతే భావం ఎవరు తెలిసింది? ఏం తెలియదు. ఆయన దానియేల్ అతని కళ గురించి కూడా వివరిస్తున్నాడు. ప్రధానంలో ముఖ్యుడయ్యాడు. ఒక మంచి ఉత్పాదకత చేయవాడు. తన పనిలో ఫలభరితంగా ఉన్నాడు. ఈ నూతన మాసం నీ పనిలో నువ్వు ఫలభరితంగా ఉంటున్నావా? నువ్వు చేసే పని ఉత్పాదకత చాలా చక్కగా ఉందా? మధ్యలో ఆగిపోతుందా? సంతోషాన్ని కలిగిస్తుందా? అది లేదా? తీర్మానం చేసుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇందులో చదువుకున్న ఈ మాటలు, జ్ఞానవంతురాలు ఏం చేస్తాను, ఇల్లును కట్టును, 3 రాళ్ళు. ఉత్పాదకత చేసి ఒకరైతే ఇంకొకరు పేర్కొంటారు. చాలా కన్నీటితో మేము చాలామంది చెప్పగలుగుతారు అటు వారి గురించి. సామెతలు చివరి అధ్యాయం చివరి మాటలు ఏముంటుందో తెలుసా? అట్టి స్త్రీ గురించి తన పిల్లల తరం వారు కొనియాడబడతారు. కొనియాడదురు, ఆమె ధన్యురాలని పిలుస్తారట. ధన్యురాలు. చాలామంది చెప్తారు, మా కుటుంబంలో మా నాయనమ్మ, మా కుటుంబంలో మా తాతమ్మ, లేకపోతే ఆవిడ ఎంతో కష్టాలు పడింది, వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఇంత కరిగిన ఆ రూపాయి అంతా కూడాను యజమాని వ్యర్థపరిచిన ఆమె కష్టం, ఆమె దుఃఖం, ఆమె కలిగినటువంటి పని వలన మా ఇంటిని నిలబెట్టింది ఆవిడే. ఉత్పాదకత అంటారు దాన్ని. అది డబ్బుతో వచ్చేది కాదు, డబ్బుతో వచ్చేది కానే కాదు. అది జ్ఞానం వల్ల కట్టుకోవటం. ఇదివరకు కాలంలో జీతాలు ఎంతండి? ఎంత జీతాలు? 7-8 మంది పిల్లలు ఎలా చక్కగా సాక్కున్నారు. వాళ్ళు ఒక ప్రసవం వాళ్ళే జరిగించి మళ్ళీ వాళ్ళ పిల్లలు 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 వాళ్ళందరూ ఇళ్లలోనే పెరుగుతుండేవాళ్ళు. ఎంత ఖర్చు! ఆ ఇంటిలో స్త్రీ జ్ఞానం కలిగి ఉంటే ఆ ఇల్లంతా కూడా చక్కగా ఫలభరితంగా ఉంటుంది. ఆమేన్. ఎలా వస్తుంది ఇది ఫలభరితంగా? ఇప్పుడు ఒక బిడ్డను పెంచడం కష్టమైపోతుంది, 2 పిల్లలను పెంచడం కష్టమైపోతుంది, పోషించడం కష్టమైపోతుంది, చక్కగా మాట్లాడడం కష్టమైపోతుంది. జ్ఞానం అనేది తన బిడ్డలకు ఏమిస్తుందంటే ప్రొడక్టివిటీ, ఫలభరితమైనటువంటి పనితీరు కలిగి ఉంటుంది. మంచి పనితీరు కలిగి ఉంటారు వాళ్ళు. ఆమేన్. లోకాసు సువార్త 14వ అధ్యాయం 31-32 వచనాలు యేసుప్రభు వారు అంటున్నారు, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చేవానిని తన దగ్గర 10,000 మంది ఉంటే ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని ఆలోచించుకుంటాడా లేదా? అర్థమైందా? యెహోషాపాతు మీదకి చుట్టూ సైన్యం వచ్చేసా. యెహోషాపాతు కొద్దిమంది సైన్యంతో చుట్టూ సైన్యంతో గెలవలేడు, తనకు తెలుసు. కనుకనే నీవేమో దిక్కంటూ దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే చెప్తున్నాడు, 22,000 మందితో వచ్చేటువంటి ఒక శత్రువు 20,000 మందితో వచ్చి వానిని 10,000 మందితో ఎదిరింపగలుగుతానా లేదా అనే మొదట ఆలోచన శక్తి, సామర్థ్యం అనేది ఆ వ్యక్తికి మొదట అంచనా వేసుకొని బయలుదేరుతాడు. రైట్, చేయగలం అనేటువంటి సామర్థ్యం ఉంటే చేయగలుగుతాం, చేయలేను అనిపిస్తే చేయలేవు. అబ్రహాము 300 మందితో శత్రువు తెరమగొట్టాడు. అది దేవుడు గిద్యోను ద్వారా కొద్ది మందితోనే ఆయన శత్రువులపై విజయాన్ని ఇచ్చాడు. ఎక్కువ 1000 మంది లేరు. ఒకవేళ శక్తి లేకపోతే చెప్తున్నాడు దేవుడు ఏమనంటే, అతడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి ఏం చేస్తాడు? సమాధానపరుస్తాడట. సమాధానపరుచుకుంటాడు. ఇంకా దూరంగా ఉండగానే ఏం చేస్తాడు? సమాధానపరుస్తాడు. టైంని అతను ఏం చేసుకుంటాడు? సేవ్ చేసుకుంటాడు. ఉత్పాదకత చక్కగా ఆలోచించేస్తే ఏం చేయాలి ఇప్పుడు మనం? మనం చేయలేం కనుక ఆ రాజధాని మనం ఏం చేయాలి? కనీసం సమాధాన పడతాం. బైబిల్ అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, దినములు చెడ్డవి కనుక, దినవి మంచివని చెప్పట్లేదు, దినాలు చెడ్డవి కనుక జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? జ్ఞానవంతుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా నాకు కలిగిన దాన్ని నేను ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి? నాకు కలిగిన దాన్ని
నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నాకు కలిగిన కొంచెం, దేవుడిచ్చిన కొంచెాన్ని ఎలా నేను హై చేయాలి. దేవుడు ఏమట్లేదు ప్రార్థన చేయడం అని కాదు. దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయడం నేర్చుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. సమయం, ఉత్పాదకత ఉండాలి నీ దగ్గర, సామర్థ్యం ఉండాలి నీ దగ్గర. ఆమేన్. నాకు ఇవ్వబడిన దేవుడిచ్చిన సమయం ఏం చేయాలి? నేను సద్వినియోగం చేసుకోవాలి. అది జ్ఞానం వలన కలిగిద్దండి. కొంతమందికి టీచింగ్లు ఇస్తారు, ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండు, అలా వల్ల అవ్వదేక. జ్ఞానం అనేది నువ్వే పిహెచ్డి క్లాసులోకి వెళ్ళినా కూడా, పిహెచ్డి స్థాయిలోకి వెళ్ళినా దొరకదు. తెలివిని పెంచిద్ది అంతే. బుక్స్ నీకు ఏమేస్తాయి? తెలివిని పెంచుతాయి. ఫస్ట్ క్లాస్, 10th, ఇంటర్, ఏదో ఒక టెక్నికల్ కోర్స్, లేకపోతే డిగ్రీ. దానివల్ల జ్ఞానం కలగదు, తెలివి పెరిగిద్ది. జ్ఞానం దేవుని వల్ల వస్తుంది. జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు కూడా నేను చేసిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. నిర్గమాకాండం 36వ అధ్యాయం 1-2 వచ్చిన భాగాలు మీకు పరిచయం చేస్తున్నాను. పని చేటుకై దేవుడు ప్రజ్ఞా వివేకలు కలగజేసిను. బెసలీలను, అహోలీలను మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున వారు చేసిరి. ఆ పని చేటుకు యవ్వన హృదయాన్ని దేవుడు రేపెనో వారందరిని మోషే పిలిపించెను. జ్ఞానం కలిగిన వారికి కొంచెమే టైం ఇవ్వబడింది, కొంచెమే సహాయం చేయబడింది. దాన్ని వారు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. మంచి నేల మీద కొంచెం ఒక విత్తనమే వచ్చింది. ఇసాకుకి ఎన్నో విత్తనాలు విత్తలేదు, నాకేంటి దేవుడు ఇవ్వలేదని లేదు. ఒక్క విత్తనమే అతను నాటగా, మంచి నేల నాటగా అది 100 ఫలభరితంగా మారింది. ఆమేన్. అట్టి ఉత్పాదకత మన కుటుంబాల్లో తన పిల్లలకు కలగజేయను కాక. హల్లెలూయా. 7th one, సొలొమన్ బ్లెస్సింగ్. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ఆ జ్ఞానంలో ఉన్న ఆశీర్వాదం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 24-25 వచ్చిన భాగాలు. అతని హృదయంలో దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులు వినుటకై లోకులందరూ చూడగోరిరి. జాగ్రత్త వినండి. ఏర్పాటైన ప్రతి మనిషి ఉట్టి చేతుల్లో రావట్లేదు. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ, బంగారు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, యుద్ధ ఆయుధాలు కానీ, గంధవర్ణము కానీ తన వంతు చొప్పున ఏటేట తీసుకొని వస్తున్నారు. తన వంతు చొప్పున ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి తమ చేతిలో పట్టుకొని వస్తున్నారు. విజ్డమ్ బ్రింగ్స్ ప్రాస్పరిటీ. జ్ఞానం అనేది ఒక వ్యక్తిని వర్ధిల్లింపచేస్తుంది. జ్ఞానం అనేది ఒక వ్యక్తికి శ్రేయస్సుని కలగజేస్తుంది. జ్ఞానం అనేది ఒక వ్యక్తికి సంపదను, ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. జ్ఞానం అనేది లోకులందరూ కూడాను అది చూడగలిగే విధంగా చేస్తుంది. అబ్బా, ఏం చూడాలని చూడగోరు వచ్చే వాళ్ళందరూ ఊరికి వచ్చి చూసి వెళ్ళిపోరు. చూడగోరు వచ్చిన ప్రతి ఒక్కరూ తమ చేతులలో ఏదో ఒకటి పట్టుకొని వస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన ఆశీర్వాదం, కష్టం, తన పడినటువంటి మొదటి దైవ జ్ఞానం ప్రార్థన ద్వారా పొందుకున్నటువంటి ఆ జ్ఞానం ఒట్టి చేతులతో ప్రజలు వెళ్ళిపోవట్లేదు. ఏం అడగట్లేదు మాకు ఇది తీసుకురండి అని, కానీ ప్రజలే సమస్తం తీసుకొని వస్తున్నారు. జ్ఞానం వలన ఐశ్వర్యము కలుగును. ఏం కలిగిద్ది? దేని వలన వచ్చింది ఐశ్వర్యం? ఊరిని వచ్చేసిద్దమ్మా, ఏం కలుగుతుంది? వస్తుంది యెహోవా ఆశీర్వాదం. జ్ఞానం పొందుకుంటే ఆ జ్ఞానం మనుషులకు ఐశ్వర్యం ఇచ్చును. అబ్బా. సామెతలు 20వ అధ్యాయం 20వ వచనం. విలువ గల ధనమును నూనెయో జ్ఞానుల ఇంట ఉంటుంది. ఏమంటది? గట్టి చెప్పరేంటండి? విలువ కలిగినటువంటి ధనం, నూనె. మీ ఇంట్లో నూనె ఉంటుందా? మా ఇంట్లో సంవత్సరం తగ్గదుకు ఉంటుంది. కారిపోవటమే పైనుంచి కిందాక. నూనెయు జ్ఞానుల ఇంట ఉండను, బుద్ధిహీనుడు
బుద్ధిమంతుడు దాన్ని చక్కగా వాడుకుంటాడు. దేవుని కుమార్తె ఈ రోజున సొలొమోనుకి ఇచ్చిన దీవెన మీకును మీ కుటుంబాలకు కలుగును కాక. అందులో లేచిన పడదాం.